2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి గెలవక ముందు ఏది తీసుకున్నా ఆయనంతా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 25 రోజుల నుంచి 25 రోజుల నుంచి కొంత స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మీద మొత్తం కూడా డేటా చూశాను. అలాగే మాట్లాడాలని చెప్తాను అంటున్నాను, చూస్తున్నా కళ్ళారా. అంతకుముందు నేను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ కావాల్సినటువంటి విజయవాడ కావాల్సిన మాటలు చూశాను. సరే, అపోజిషన్లో ఉన్నాను కాబట్టి గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా చాలా వరకు అటెండ్ అవ్వాలి. పార్టీ అప్పుడు నేను ఉన్నటువంటి పార్టీ ఆదేశాలు గారికి. కానీ ఇప్పుడు చూస్తుంటే 2,50,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా అవ్వలేదు. ప్రపంచంలో నేను ఒక ఎంపీగా 10 సంవత్సరాలు చేసిన ఎంపీగా, అంతకుముందు వ్యాపారవేత్తగా నేను భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరిగా. ప్రపంచంలో అన్ని చాలా వరకు దాదాపు 200 దేశం పైన తిరిగాను. కానీ పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు నుంచినటువంటి అండగా ఈ ప్రపంచంలోనే ఎవరో నుంచోలేదు అనేటువంటి సందేహం లేదు. ఏంటంటే మీకు ఎన్నో ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడింది రాష్ట్రం. ఎందుకంటే కరోనా వల్ల రాష్ట్రమే కాదు, దేశం ఇబ్బంది పడింది. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు చాలా క్షీణించినాయి. కానీ నేను అనుకునేవాడిని ఎప్పుడు కూడా ప్రతి నెల మా ఈ నెలలో జ్యోతిలో లేదా టీవీ ఫైవ్లలో కనపడతా ఉండేది. ఈ నెల జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, ఈ నెలతో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఇదే హెడ్లైన్. అవునా? లేకపోతే ఈ నెల జీతాలు గారు ప్రభుత్వ ఉద్యోగులకి ఈ నెల నుంచి గవర్నమెంట్ నడపలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఇది చూసి నేను అనుకున్నాను. కానీ ఒక కమిట్మెంట్తో కరోనా కాలంలో కూడా మరి సంక్షేమ పథకాలు మీ అందరికీ పేదవారికి అందించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ముఖ్యంగా 3 విషయాలు ఇక్కడ. ఒకటేంటంటే పేదవారి పిల్లల చదువు. మనం చూసాం, మొన్న అంబేద్కర్ గారి బ్రహ్మాండమైనటువంటి విగ్రహం దేశంలో ఎక్కడైనా విజయవాడ నడుపుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆవిష్కరింపజేశారు. మీకు అంబేద్కర్ గారిలో మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా పేదరికం నుంచి, నిరుపేదరికం నుంచి వచ్చి కష్టపడి చదువుకుని ఒక గొప్ప వ్యక్తిగా ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిగా, రూపొందించినటువంటి వ్యక్తిగా మరి ఇవాళ అంత పెద్ద సత్కారం పొందుతుందంటే పేదవాళ్ళ పిల్లలు ఆ రకంగా చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా. దాంట్లోనే మరి స్కూల్స్ అన్ని అప్గ్రేడేషన్ కానీ, కాలేజ్ చదువుకి సపోర్ట్ కానీ, తన ధనికుల పిల్లల కంటే కూడా పేదవాళ్ళ పిల్లలు చదువుకుంటే సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి మంచిదని నేను అభిప్రాయం. దానికే చదువుల్లో ఆయన రకమైన రెవల్యూషన్ తీసుకొచ్చారు. అట్లాగే ఆరోగ్యంలో కూడా దాదాపు ప్రతి ఇది కవర్ 25 లక్షలకు రూపాయలకి ఆరోగ్య ఫెసిలిటీ పెంచారంటే అది కేవలం ఈ దేశంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 3వ విషయం మీ సంక్షేమం ఏంటంటే పేదలకు ఇస్తే మరి పేదవారి జీవన విధానం, పేదవారి జీవితాలు బాగుపడితే సంతోషం, ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, రాష్ట్రానికి బాగుపడుతుంది, దేశం బాగుపడుతున్న ఉద్దేశంతో మీ అందరూ కూడా ఇన్ని కార్యక్రమాలు చేశారు. మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత పేదవారిగా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను చూసా, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, ధనికుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఈ మధ్య మీకు వస్తూ ఉంటుంది, చూసారా మీరు? బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని వచ్చిందా మీ దగ్గర? చూసారా? చూసే ఉంటారు కదా మీరు చెప్పలా. కానీ బాబు షూరిటీ ఒకళ్ళకే, ఆయన పరికరానికి కొడుకు మాత్రమే గ్యారంటీ అయినా, మీకు ఎవరికి గ్యారంటీ ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు చూశారు, ఖచ్చితంగా బాబు షూరిటీ ఆయన కొడుకు ఒకరికే, ఎవరికి గ్యారంటీ ఇవ్వడు. ఆయన అన్ని అబద్ధాలు చెప్తాడు, అధికారంలోకి వస్తాడు, తర్వాత మా అందరినీ కూడా మోసం చేస్తాడు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మీ పక్షాన్ని నిలబడేది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆసిఫ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలుపుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి ముందు
ఆయన గెలిస్తేనే ఆయన 175 నియోజకవర్గాలు గెలిస్తేనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అబద్ధ ప్రచారాలు నమ్మొద్దు, చంద్రబాబు గారిని అసలు నమ్మొద్దు అని చెప్తూ ఈ అవకాశం ఇప్పుడు దాదాపు 20 కోట్ల రూపాయలు ఇక్కడ ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయాను నిజంగా కూడా. మొత్తం విజయవాడలో తీసుకుంటే మూడు నియోజకవర్గాల సిటీలో తీసుకుంటే దాదాపు 320 కోట్లు 330 కోట్ల రూపాయలు ఈ 4 ఏళ్ళు ఇచ్చారంటే నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.